రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తాళ్ల శ్రీశైలం గౌడ్ కి వార్డు ప్రజలందరూ మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాళ్ల శ్రీశైలం గౌడ్ వార్డు ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అధికార పార్టీకి ఓట్లు వేస్తే వార్డు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 15వ వార్డు ప్రజలందరూ కూడా ఒక అవకాశం కల్పించారని ఆయన అన్నారు. తాను గెలిస్తే మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలు అమలు చేస్తానని తెలిపారు. 15వ వార్డు ప్రజలకు ప్రతి నెల 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు మరియు అవసరమైన మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. అర్హులైన నిరుపేద ఆడబిడ్డలకు వివాహ కానుక తన సొంత నిధులతో సరస్వతి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం అందిస్తారని అన్నారు. వార్డులో వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు మరమ్మతులు చేసి సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. యువతకు క్రీడల కోసం పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. 15వ వార్డు ప్రజలారా ఒకసారి అవకాశం ఇవ్వండి ఆయన కోరారు. నేను తాళ్ల శ్రీశైలం గౌడను. నేను ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 15వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా వార్డులో అనేక అసౌకర్యాలున్నాయి. గతంలో చేసినటువంటి వాళ్ళు ఎక్కడ పని అక్కడనే ఇన్ని వార్డులలో ఈ వార్డే అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది. కాబట్టి నేను ప్రజాసేవ చేయడానికి, ఈ వార్డును అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు నా సొంత నిధులతో కూడా కొన్ని చిన్న పనులు చేసి ఈ వార్డును అభివృద్ధి చేయడానికి వస్తున్నాను. మరి నేను కూడా కొంత సొంత స్కీములు పెట్టి ఉన్నాను. మహిళా పెళ్లి, ఒక ఆడబిడ్డ పెళ్లికి 21,000 రూపాయలు ఇవ్వడానికి, మరి అనివార్య కారణం వల్ల ఎవరైనా మరణించినచో ఆర్థిక సాయం వారికి 10,000 చేయడానికి, పేద విద్యార్థులకు పుస్తకాలు మరియు వాళ్ళకి ఏ అసౌకర్యం ఉన్నా వారికి కూడా సాయం చేయడానికి, సీసీ కెమెరాలు మరియు ఈ వార్డు నా సొంత నిధులతో కొన్ని పనులను ప్రభుత్వంతో మాట్లాడి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ వార్డును మంచి అభివృద్ధి చేయడానికి నేను వస్తున్నాను. కావున మా వార్డు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి, వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఆలోచించి నన్ను ఆశీర్వదిస్తే మన వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నానని మా వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరూ నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ప్రజల సహకారంతో ఇంకా ముందుకు పోయి మంచి పనులు చేసి వార్డును అన్ని విధాలలో అభివృద్ధికరంగా నిలపడానికి నేను కృషి చేస్తానని హామీ ఇస్తూ అందరికీ, నా ఓటర్ మహాశయులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 11వ తారీఖు రోజున మరి జరగబోయే ఎన్నికలలో నాకు సీరియల్ నెంబర్ 3 కేటాయించబడడం జరిగింది. హస్తం గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించగలరని నా వార్డు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను.